జీవో కూడా తీశారు 2027 వరకు అయిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. మేము అనేది ఏంటంటే మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఒకే మాట చెప్పాడు, వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో ఇన్నేళ్ల నుంచి ఏ నాయకుడు మాట్లాడకున్నా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి కులగన జరిపిస్తా వి కమ్ టు ది పవర్ అన్నాడు. అంతటితో ఆగలే, ఇది ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేద ప్రజలు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి అనేది ఎక్స్రే అన్నాడు. దాంతోపాటు జిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రైట్ పొజిషన్. ఉద్యోగాలలో కానీ చదువులలో కానీ అన్నిట్లో నేను సౌకర్యం చేస్తానని అగ్రకులాల్లో పుట్టిన రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు అనడమే కాకుండా చేసి చూయిస్తానని చెప్పిన తర్వాత ఇవాళ గతంలో నేను 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఏమన్నా, అయ్యా మా జనాభా ఎక్కువ ఉన్నది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ అంటే అది చెయ్యలే. పోనీ కులగణన చెయ్యాలి అని అంటే దానికి ఒప్పుకోలేదు. 2008లో రాజ్నాథ్ సింగ్ ఒప్పుకున్నాడు కులగణన చేస్తాని, ఏది సెన్సస్ చేస్తాడు. ఇప్పుడు ఆ సెన్సస్ లో కొత్త మెల్క పెట్టిండు. సెన్సస్ అంటున్నాడు కానీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటలేడు. ఇప్పుడు 140 కోట్ల జనం ఉన్నారు. ఈ సెన్సస్ చేస్తే 140 నుంచి 145 కావచ్చు, లేకుంటే 150 కావచ్చు. దానివల్ల మాకేం లాభం రా బాబు? కులగణ జరగాలి, ఏది జనగణలో కులగణ జరగాలని మొదటి నుంచి మా నినాదం. నువ్వు సెన్సస్ చేస్తే ఎవరికి లాభం అవుతుందా? ఎవరికి లాభం చేయాలని చూస్తున్నావు? నువ్వు బీయింగే బీసీ మినిస్టర్, బీసీ ఓబీసీకి చెందిన ప్రధానమంత్రి, నీకే ఈ ఆలోచనలు. అదే రాహుల్ గాంధీ అగ్రకులాల్లో పుట్టిన ఈ రాష్ట్రంలో ఆయన కులగణ జరగాలి అని ఆయన అంటుంటే నువ్వు సెన్సస్ అంటున్నావు. అదేవిధంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పిన నినాదాన్ని పూర్తి చేసిండు రేవంత్ రెడ్డి. అంటే అగ్రకులాల్లో ఉన్నవాళ్ళు బడుగు బలైన వారి గురించి ఆలోచన చేస్తే నువ్వు బీసీ నాయకుడిగా ఉండి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇది ఒక పెద్ద ఉద్యమమే అవుతుంది. 2027 ఎవరు కావాలరా బాబు? కులగణ జరుగుతూనే మాకు లాభం, మా సంఖ్య తెలుస్తుంది, మా పిల్లల భవిష్యత్తు తెలుస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తుంది, చదువులో లాభం అవుతుంది, దానికి సెపరేట్ బడ్జెట్ కూడా వస్తుంది. ఇవాళ నువ్వు సెన్సస్ ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదంటే నీకు వేరే ఆలోచన ఉన్నది. సెన్సస్ చేయడం వల్ల నీకు లాభం అవుతుండొచ్చు నీ పార్టీ, కానీ మాకైతే లాభం కలగదు. బడుగు బలైన వర్గాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నది. ఆ పని సోనియా గాంధీ చేసిందా లేదా? ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పోతే కొట్టేసింది. అప్పుడు మాకు ఎక్కడ దారి లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మా మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైస్ గివెన్ టు ఎవ్రీబడి అన్నాము. మేము లోకల్ లాంగ్వేజ్ లో చదువుతాం, తమిళ్, మలయాళ, తెలుగు, ఒరియా. కానీ మాకు కూడా టాలెంట్ ఉన్నదంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని పార్టీలు, లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే మమత, అందరు కూడా అదే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చారు. మా పిల్లలు ఇవ్వాలి. ఐఐటి ఐఐఎంలో 1,40,000 జీతాలు వస్తున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అయితే నువ్వు వచ్చి ఏం చేసినట్టు నాకు అర్థం కాదు. దీని మీద మనం యుద్ధం చేయాలి. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా. రేపు ఏదైతే 42% మీద రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నాడో సిద్ధరామయ్య ముందు, అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. కానీ నువ్వు చేసేదేంటి? కులగణతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మాకు లాభం అయితే దీని మీద అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం చేయాలి. ఎవరికి చేస్తున్నావు? డీలిమిటేషన్ గురించి ఈ సెన్సస్ చేస్తున్నావు తప్పితే
నీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీలను అడుగుతున్నా, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఐ కానీ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణ జరుగుతూనే, జనగణలో కులగణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఫుల్ ఫైట్ చేస్తా, రోడ్ల మీదకి వచ్చేస్తాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు? సెన్సస్ కాదు, మేము కులగణ కాదు. సెన్సస్ లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని ఎందుకు పెట్టాలి? ఆ ఓటు ఎందుకు తీసేసినావు? ఓన్లీ సెన్సస్ ఎవరికి? సెన్సస్ జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కాదు, జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, ఇది సెన్సస్ కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది. దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగాలలో అవకాశం వస్తుంది, మా స్థితిగతుల్లో మార్పు వస్తుంది. అంతేగాని నువ్వు సెన్సస్ చేసేసి కేవలం డీలిమిటేషన్ గురించి సెన్సస్ కనిపిస్తుంది, కానీ మా సంఖ్య జనాభాలో ఇక్కడ తెలంగాణ చేస్తే 56% అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కనుక ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచి ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ విధంగానైతే కులగణ చేసి 42% ఇచ్చిన తెలంగాణలో అదే దిక్సూచి అయి ఇవాళ కర్ణాటకలో కూడా పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పాడు, అదేవిధంగా మల్లికార్జున చెప్పాడు. ఈ యుద్ధం ఇక్కడికెళ్ళే మొదలురా బాబు. ఎట్లా జరుగుతారు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయక ఓన్లీ సెన్సస్ చేస్తే మాత్రం దీని మీద మా పోరాటం కొనసాగుతుంది. ఎంత దూరమైనా పోతాం రా బాబు. నువ్వు ఈ చేసి లాభం ఎవరికి చేస్తున్నావు? మాకు కాదు. నీకు డీలిమిటేషన్ లో కొన్ని సీట్లు కొట్టేసి ఉత్తర భారతానికి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నడవదు. నేను అప్పీల్ చేస్తున్నా, మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీలు ఉన్నారు, వారు నోరిప్పకపోతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తా. నేను ఇడివరా బాబు, ఇది జరగాలి, కులగణ జరగాలి. జనగణలో కులగణ జరుగుతూనే మా లాంటి వాళ్లకు, అట్టడుగున పేద ప్రజలకు, తిండికి లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువులు మార్పు రావాలంటే కులగణనే జరగాలి. కులగణలో సెన్సస్ జరగాలి. కేవలం సెన్సస్ తోటి ఎవరికి లాభం కాదు, నీకు లాభం అవుతుండొచ్చు, బడుగు బలైన వర్గాలకు అయితే అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పోరాటం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి ఫైట్ చేసిన, ఇప్పుడు ఈనాడు కులగణం దాని మీద కూడా కులగణ సెన్సస్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అన్ని రాష్ట్రాలలో తిరుగుతారా బాబు, ఇక్కడనే కాదు. తెలంగాణ అంటే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి ప్రాంతం, దాన్ని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని పక్కదోవన పెట్టేదానికి 2027 సెన్సస్ చేస్తారు. ఎవరు కావాలి రాబోయే సెన్సస్? నీకు అవసరం, మాకు అవసరం లేదు. మా అవసరం ఎప్పుడు కులగణ సెన్సస్ చేస్తే కులగణ వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదే ఆలోచన మా రాహుల్ గాంధీది. కాబట్టి దీన్ని కొనసాగిస్తాం. ఇప్పటికన్నా నీలో మార్పు రావాలి. తప్పనిసరిగా ఏది జనగణలో కులగణ చేయాలి తప్పితే సెన్సస్ తోటి మాకు లాభం కాదు. కులగణ చేస్తేనే సెన్సస్ లో ఏది జనగణలో కులగణ చేస్తేనే నరేంద్ర మోడీ లాభం అవుతుంది. నువ్వు పక్కదోవన పెట్టించి అగ్ర కులాల వాళ్ళు ఏది కులగణ చేయాలని అంటుంటే నువ్వు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి నువ్వు దాని పక్కదోవన తీసుకుపోవడానికి ప్రయత్నం, దీనికి మేము ఒప్పుకోము. తప్పనిసరిగా దీంట్లో సెన్సస్ లో కాదు, కులగణ సెన్సస్ జరగాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే గజెట్ తీసిండ్రో అందులో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనకుండా కేవలం సెన్సస్ అంటున్నాడు. ఇది ఎక్కడరా బాబు, నాకు అర్థం కాదు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే దీనికి న్యాయం జరుగుతుంది. లేకపోతే మా పోరాటం అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా, అందరికీ చెప్తా. ఇది నరేంద్ర మోడీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం చేస్తున్నాడు. మా స్థితిగతులు బాగుకావు. ఈ సెన్సస్ ఎవరు కావాలి? నీకు డీలిమిటేషన్ కు చేస్తున్నావు తప్పితే నిజమైన పేదలకు
అదే రాహుల్ గాంధీ అన్నాడు, జిత్తిన హిస్సేదారి యుద్ధి భాగీదారి అన్నాడు, వి కమ్ టు ది పవర్ అన్నాడు. ఆయన అపోజిషన్ లీడర్గా ఈ లీడ్ తీసుకుంటే మేము అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది.